ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడి చేసింది. కీవ్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా ఈ దాడి చేసింది. రష్యా ప్రయోగించిన డ్రోన్ ఓ హౌసింగ్ కాంప్లెక్స్ ను తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో 14 మంది మరణించారు. మృతుల్లో 62 ఏళ్ల యుఎస్ పౌరుడు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడి చేసింది. కీవ్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా ఈ దాడి చేసింది. రష్యా ప్రయోగించిన డ్రోన్ ఓ హౌసింగ్ కాంప్లెక్స్ ను తాకింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో 14 మంది మరణించారు. మృతుల్లో 62 ఏళ్ల యుఎస్ పౌరుడు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.